దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి మరి యొక్క శ్రేష్టమైన విశ్రాంతి దినము ప్రభువు దినము, ప్రభువును స్తుతించి ఆరాధించుకొనుటకు దేవుడు మనకి చక్కటి సమయమును అనుగ్రహించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం మనం చదువుకుందాం. నిర్గమకాండము 27వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుకుందాం. 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మ కర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠం చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దేవుని పిల్లలారా, బలిపీఠమును గురించి మనము నేర్చుకొనుచున్నాం. బలిపీఠము యొక్క గొప్పతనము, బలిపీఠము యొక్క ఆవశ్యకత మనము నేర్చుకొనుచున్నాం. బలిపీఠము అనున్నది మనకు అవసరమని ప్రభువు తలంచి ప్రతి వ్యక్తితో ప్రభు చెప్పే మాట, నీవు బలిపీఠమును కట్టవలెను. ఎలా కట్టాలి బలిపీఠము? తుమ్మకర్రతో బలిపీఠమును కట్టాలి. తుమ్మకర్ర మానవ జీవితానికి, మానవత్వానికి సాదృశ్యం. తుమ్మకర్రతో కట్టిన ఆ బలిపీఠం మీద ఇత్తడి రేకును పొదిగించవలెను అన్నారు. ఇత్తడి రేకు దైవత్వానికి సాదృశ్యం. బలిపీఠపు రహస్యం, బలిపీఠపు అనుభవం ఏమిటంటే, మానవ జీవితము దైవ స్వరూపములోనికి మార్చబడుటయే బలిపీఠములో ఉన్న రహస్యము. ప్రతి వ్యక్తి యేసు ప్రభు యొక్క స్వరూపములోనికి మార్చబడాలి. ఇది మనము నేర్చుకొనుచున్న బలిపీఠము యొక్క సందేశం. సో ఈ బలిపీఠమును గురించి ప్రభు ఇంకనూ మాట్లాడుచు 2వ వచనములో ప్రభువు ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పారు. 2వ వచనములో ఏమన్నారు? దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ప్రభు చెప్తున్నారు, బలిపీఠము 4 మూలల 4 కొమ్ములను తయారు చేయవలెను అంటున్నారు. బలిపీఠము కొమ్ములు మనము నేర్చుకునే సందేశం. బలిపీఠము కొమ్ములు ప్రభు చెప్తున్నారు, 4 మూలల 4 కొమ్ములను నీవు తయారు చేయవలెను అన్నారు. బలిపీఠం అనగా యేసుక్రీస్తు ప్రభువు శిలువ బలియాగమునకు సాదృశ్యం. బలిపీఠం అనునది యేసుక్రీస్తు ప్రభువు శిలువ బలియాగమునకు సాదృశ్యం. బలిపీఠం అనేది దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలియాగములో నుంచి వచ్చిన ప్రభావం, రక్షణ ప్రభావం, మారు మనసు అనే ప్రభావం, పశ్చాత్తాపము అనే ప్రభావం, నూతన జీవితము అనే ప్రభావం, యేసుక్రీస్తు శిలువ బలియాగములో నుంచి వచ్చిన ప్రభావము సర్వలోకమునకు వెళ్ళాలి అనంటే, 4 మూలల 4 వైపులా వెళ్ళాలి అనంటే అది కేవలము ఆ బలిపీఠపు కొమ్ముల ద్వారానే సాధ్యము. దేవుని మహిమ చెప్పండి. కారణం ఏమిటనంటే, బలిపీఠము యొక్క ఆ కొమ్ములు యేసు ప్రభు వారిని
సూచించుచున్నవి. బలిపీఠం అనేది యేసు ప్రభు చేసిన శిలువ బలియాగమునకు సాదృశ్యం. ఆ బలిపీఠము చుట్టూ 4 మూలల 4 కొమ్ములు చేయవలెను అన్నారు ప్రభు. ఈ కొమ్ములు యేసు ప్రభువుకు సాదృశ్యం. కొమ్ములు యేసు ప్రభువుకు సాదృశ్యం. బలిపీఠము యేసు ప్రభు చేసిన శిలువ బలియాగమునకు సాదృశ్యం. తుమ్మకర్రతో బలిపీఠము కట్టి దానికి ఇత్తడి రేకు పొదిగించవలెను అన్న మాట మానవ జీవితము దైవ స్వరూపములోనికి మార్చబడుట సాదృశ్యమై ఉంది. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ బలిపీఠము యొక్క కొమ్ములు. బలిపీఠం కట్టమన్నారు. దాని చుట్టూ 4 మూలల 4 కొమ్ములు నీవు తయారు చేయవలెను అన్నారు. ఈ కొమ్ములు యేసు ప్రభువుకు సాదృశ్యమై ఉంది. మనకు బాగా అర్థమవుతుంది. ఆదికాండము 22వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. దేవుని మహిమ చెప్పండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న సంభాషణది. అబ్రహాముకు కొడుకు పుట్టాక, ఆ కొడుకుకు 22 సంవత్సరాల వయసు వచ్చాక ఒకరోజున ప్రభువు అన్నారు, అబ్రహామా, నీ కుమారుని నా కొరకు నీవు బలిగా అర్పించు అన్నారు. అబ్రహాముకి వేరే ఏమీ ఆలోచించలేదు. సరే ప్రభువా అన్నారు. తెల్లవారింది. తన కుమారుని తీసుకుని దేవుడు చూపించిన పర్వతమునకు వెళ్ళాడు. అక్కడ బలిపీఠం కట్టాడు. దానిపైన పుల్లలో పేర్చాడు. ఆ తర్వాత ఈ కుమారుని బంధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. తన చేతిలో కత్తి పట్టుకుని ఆ కత్తిని పైకెత్తాడు. ఇంకా కొన్ని క్షణాలలో, నిమిషాల్లో కూడా కాదు, కొన్ని క్షణాలలో ఆ కత్తి ఇస్సాకు మీద పడుతుంది. ఇస్సాకు శరీరము 2 ముక్కలవుతుంది. ఆ బలిపీఠము మీద ఇస్సాకు యొక్క బలి అర్పణ జరుగుతుంది. ఇంకా కొన్ని క్షణాలలో. ఆ టైంలో దేవుడు అన్నారు అబ్రహాముతో, అబ్రహమా అబ్రహమా ఆగు అని చెప్పారు. నువ్వు ఎత్తిన కత్తిని కింద పడేసేయి అన్నారు. అబ్రహాము కత్తిని కింద పడేస్తాడు. ప్రభు అన్నారు, నీ కుమారుని నీవు బలివద్దు, ఆ బిడ్డను పైకి లేపు అన్నారు. ఆ బిడ్డ కట్టిన కట్లిపేశాడు అబ్రహాము. ఇస్సాకును పైకి లేపాడు. బలిపీఠం ఖాళీ అయిపోయింది. అక్కడ బలి అర్పణ జరగాలి. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు వెనక తట్టు చూడు, ఒక పొదలో ఒక పొట్టేలు నీకు కనబడుతుంది. ఆ పొట్టేలు యొక్క కొమ్ములు ఆ పొదకు చిక్కుబడి ఉన్నాయి, తగులుకొని ఉన్నవి. నీ వెళ్ళి ఆ పొట్టేలును తీసుకొచ్చి ఇస్సాకుకు మారుగా ఆ బలిపీఠం మీద అర్పించు అన్నారు. అబ్రహాం వెనక్కి తట్టి చూస్తే దేవుడు చెప్పినట్లుగా ఒక పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న, ఆ పొదకు చిక్కుబడిపోయే కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు అబ్రహాముకు కనిపించింది. అబ్రహాం వెళ్ళాడు. ఇస్సాకు ఇద్దరు కలిసి ఆ పొట్టేలును విడిపించారు. దాన్ని తీసుకొచ్చారు. ఆ బలిపీఠం మీద పెట్టారు. ఇస్సాకుకు మారుగా అక్కడ ఆ పొట్టేలును బలి అర్పించడము జరిగింది. చెప్పండి గట్టిగా. సో దేవుని పిల్లలారా, పొట్టేలు యేసు ప్రభుకు సాదృశ్యం. యేసు ప్రభుకు సాదృశ్యం. సో యేసు ప్రభు లోకము అనే ఆ పొదలో చిక్కుపడాలి అంటే దానికి కొమ్ములే ముఖ్యం. దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి
ఈ లోకంలో ఉన్న మనుషుల అందరి కొరకు, బైబిల్ చెప్తుంది మనుషులందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొనెను అని రాయబడ్డది. ఏమేమి యేసు ప్రభు విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకున్నారు. ఆనాడు ఇస్సాకుకు మారుగా ఒక పొట్టేలు వధించబడి, ఇస్సాకుకు దేవుని పిల్లలారా విమోచన కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు, మన కొరకు, లోకంలో ఉన్న మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఏం చేశారు? ఆయన బలిపీఠము అనే సిలువ మీద తనను తాను బలియాగము చేశారు, బలి అర్పణ జరిగించారు. దేవుని మహిమ చెప్పండి. బలిపీఠము అనే ఆ సిలువ మీద తనను తాను బలి అర్పణ యేసు ప్రభు చేశారు, బలి అర్పణ చేశారు. ఆ బలి అర్పణలో నుంచి, ఆ సిలువ మీద జరిగిన ఆ బలి అర్పణలో నుంచి ఒక ప్రభావం ఈ లోకములోనికి విడుదలయ్యింది. ఆ ప్రభావం పేరే రక్షణ, ఆ ప్రభావం పేరే మారు మనసు, ఆ ప్రభావం పేరే పశ్చాత్తాపము, ఆ ప్రభావం పేరే నూతన జీవితము, ఆ ప్రభావం పేరే నూతనమైన మార్పు. ఒక మనిషి జీవితంలో మారు మనసు, పాపక్షమాపణ, నూతనమైన జీవితం అనున్నది యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ సిలువ బలియాగము ద్వారానే సాధ్యము. ఒక వ్యక్తి నూతనముగా మార్చబడాలి అని అంటే ఆ ప్రక్రియ యేసు ప్రభు సిలువ బలియాగము ద్వారానే సాధ్యం. యేసు ప్రభు సిలువ బలియాగము ద్వారా ఒక వ్యక్తి నూతనపరచబడతాడు, పాపం నుంచి విడుదల పొందుతాడు, పాప క్షమాపణ పొందుతాడు, మారు మనసు పొందుతాడు, ఒక కొత్త వ్యక్తి కాగలుగుతాడు. ఒక పాప క్షమాపణ జరగకపోయి ఉంటే ఈ లోకంలో ఏ మనిషికి కూడా నూతన జీవితము అనేది వచ్చేది కాదు, మారు మనసు అనేది వచ్చేది కాదు. సో దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నారు, ఆ బలిపీఠము చుట్టూ 4 మూలల 4 కొమ్ములు నీవు తయారు చేయవలను అన్నారు. కొమ్ములు యేసు ప్రభువుకు సాదృశ్యం, యేసు ప్రభువుకు సాదృశ్యం కొమ్ములు. ఈ దినం దేవుని పిల్లలారా, ఆ బలిపీఠము యొక్క ఆ కొమ్ములలో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశమును దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని మహిమ చెప్దామా? హల్లెలూయా. 2వ వచనంలో మనం చదువుదాం మరొకసారి. 27వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనం. దాని 4 మూలలను దానికి కొమ్ములు చేయవలెను, దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. ఏమండి, కొమ్ముల్లో నుంచి మొదటి సత్యం ఏమిటనంటే 4 కొమ్ములు చేయాలి. ఈ 4 కొమ్ములు బలిపీఠముతో ఏకాండముగా ఉండాలి. ఎలా ఉండాలట? బలిపీఠముతో ఏకాండగా ఉండాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏకాండము అంటే అర్థం ఏంటనంటే వేరు చేయలేనిది అని అర్థం. బలిపీఠము నుండి వేరు చేయలేనిది అని అర్థం. ఏకాండం అని అంటే బలిపీఠముతో అది కట్టబడాలి, బలిపీఠముతో అంటుగట్టబడాలి. బలిపీఠముతో ఈ కొమ్ములను తీసుకొచ్చి బలిపీఠముతో కలిపేయాలి. బలిపీఠం వేరు, కొమ్ములు వేరు అన్నట్లుగా ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే చూస్తున్న వారి కంటికి ఆ కొమ్ములను కూడా ఈ బలిపీఠంతో పాటుగానే తయారు చేశారా అన్నట్లుగా కనిపించాలి. అంతగా ఆ కొమ్ములను తీసుకొచ్చి ఈ బలిపీఠముతో ఏకాండము చెయ్యాలి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటనంటే క్రీస్తు బలియాగము ద్వారా విడుదల అయినటువంటి ఆ ప్రభావాన్ని ఎవ్వరునో వేరు చేయలేరు, ఎవ్వరునో ఆపలేరు అనున్నది ఆ కొమ్ముల ద్వారా దేవుడు నేర్పించే సందేశం.
ఈ యేసు ప్రభు శిలువ బలియాగము ద్వారా విడుదలైనటువంటి ఆ ప్రభావం, ఆ రక్షణ ప్రభావం, ఆ మారు మనసు అనే ఆ ప్రభావం ఇప్పటికీ 2024 సంవత్సరాలు అయిపోతుంది యేసు ప్రభు శిలువ బలియాగము జరిగి. ఇప్పటికీ దేవుని పిల్లలారా, ప్రతి దినము కొన్ని వేల మంది ప్రజలు, కొన్ని లక్షల మంది ప్రజలు ప్రతి దినము యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తూనే ఉన్నారు. మారు మనసు ప్రక్రియ జరుగుతూనే ఉంది. అనేక మంది పాపములో నుంచి ప్రభులోనికి వచ్చేస్తున్నారు, పరిశుద్ధులుగా మారిపోతూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈ ప్రక్రియను ఆపాలని అంతే బలముగా అపవాది కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అపవాది ప్రయత్నం చేసే కొలది ప్రజలు ప్రతి దినము వేల కొలదిగా, లక్షల కొలదిగా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తూనే ఉన్నారు. అనేక మంది ప్రభువులను మార్చబడుతున్నారు. అనేక మంది జీవితాలు మార్పు చెందుతున్నాయి. అనేక మంది ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రభు కొరకు అవమానాలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది ప్రభు కొరకు మరణిస్తున్నారు. అనేక మంది ప్రభు కొరకు సాక్షిగా జీవించగలుగుతున్నారు. అనేక మంది ప్రభువును తమ హృదయంలో ప్రతిష్ఠించుకుని యేసే నిజమైన దేవుడు అని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజున వాక్యం అది చెప్తుంది దేవుని పిల్లలారా. యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చెప్పండి గట్టిగా. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన ఇలా మాట్లాడుతున్నారు. ఏమంటే, తండ్రి, మనము అంటే యేసు ప్రభు, తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. యేసు ప్రభు, తండ్రి ఇద్దరు ఎలా ఉన్నారట? ఏకమై ఉన్నారు. తండ్రి స్థానంలో, సృష్టి క్రమములో దేవుడు తండ్రి స్థానంలో ఉన్నారు. రక్షణ కార్యములో ఆయన కుమారుడి స్థానములోనికి వచ్చారు. కనుక దేవుని పిల్లలారా, ఎలాగైతే తండ్రిని కుమారుని వేరు చేయలేమో, వారిద్దరూ ఎలాగైతే ఏకమై ఉన్నారో అలాగుననే వారును ఏకమై ఉండవలెను అన్నారు ప్రభువారు. వారు అంటే యేసు ప్రభుని ఆరాధించే ఆయన పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలట? ఏకమై ఉండాలి. దేవుని పిల్లలు ఏకమై ఉండాలి. దేవుని పిల్లలారా, బలిపీఠమును తయారు చేశారు, కొమ్ములను తయారు చేశారు. ఇప్పుడు కొమ్ములను తీసుకొచ్చి బలిపీఠముతో అంటుకట్టాలి. బలిపీఠానికి జత చెయ్యాలి. ఆ జత చేయటంలో ఏమంటే ఎలా ఉండాలి అవి అనంటే, బలిపీఠముతో పాటు ఈ కొమ్ములను కూడా తయారు చేశారా అన్నట్లుగానే కనబడాలి తప్ప, కొమ్ములను విడిగా తీసుకొచ్చి బలిపీఠానికి అతికారు అన్నట్లుగా అది ఉండకూడదు. అలాగుననే యేసు ప్రభు తండ్రి ఎలాగైతే ఏకమై ఉన్నారో, అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా యేసు ప్రభువుతో ఏకమై ఉండాలి. చెప్పండి గట్టిగా. యేసు ప్రభుతో ఏమవ్వాలి? ఏకమై ఉండాలి. దేవుని పిల్లలారా, బలిపీఠం తుమ్మకర్రతో చేశారు. దానిపైన ఇత్తడి రేకును పొదిగారు. అది బలిపీఠం. తుమ్మకర్ర మానవ జీవితానికి సాదృశ్యమైతే ఇత్తడి రేకు దైవత్వానికి సాదృశ్యం. ఇప్పుడు రెండు కలిపి ఏకమైనప్పుడు అక్కడ ఏం కనబడుతుంది? ఏమండి? దైవత్వముతో నింపబడిన ఒక స్వరూపం అక్కడ కనబడుతూ ఉంది. ఈ దైవత్వముతో నింపబడిన ఈ స్వరూపం, ఈ బలిపీఠానికి ఏం చేశారు? మళ్ళా కొమ్ములను తీసుకొచ్చి
అతికారు. అలాగే ప్రతి విశ్వాసి యేసు ప్రభుతో ఏకమైపోవాలి. చెప్పండి దేవుని మహిమ. ఏమవ్వాలి? మనం ఏకమైపోవాలి. ఎంత ఏకమైపోవాలి అని అంటే, నిన్ను యేసు ప్రభుని, మీ ఇద్దరిని ఈ లోకములో ఎవరు, ఏ పరిస్థితి, ఏ శక్తి విడదీయటానికి అవకాశం ఉండకూడదు. విడదీయడానికి అసలు అవకాశమే ఉండకూడదు. అంతగా ప్రతి విశ్వాసి యేసు ప్రభుతో ఏకమైపోవాలి, కలిసిపోవాలి. యేసు ప్రభుతో ఏమవ్వాలి? కలిసిపోవాలి. దేవుని పిల్లలారా, అది ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి సందేశము. ఇంకో మాట చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేని మేము చెప్తామా? ప్రభు చెప్తున్నారు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో. ఈ రోజున యేసు ప్రభుకు మనకు మధ్య జరగవలసిన ప్రక్రియ ఏమిటనంటే, యేసు ప్రభు మనము ఏకము కావాలి. యేసు ప్రభు వేరు, నేను వేరు అన్నట్లుగా ఉండకూడదు. యేసు ప్రభు నేను ఒక్కటే అన్నట్లుగా మన జీవితములు ఉండాలి. అది ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న సందేశం. బలిపీఠము కొమ్ముల ద్వారా ప్రభు మనకు నేర్పించే మొదటి సత్యం ఏమిటనంటే, యేసు ప్రభు విశ్వాసి ఏకమైపోవాలి తప్ప వేరువేరుగా ఉండకూడదు. అక్కడ 2 మాటలు చెప్పారు ప్రభు. ఏకమైతేనట బహుగా ఫలిస్తారట. బహుగా అంటే ఇక దానికి ఒక లెక్క అనేది ఏమీ లేదు, దానికి ఒక లిమిట్ అనేది ఏమీ లేదు. నీవు దేవునితో ఏకమైపోతే, దేవునితో నీవు అంటగట్టబడితే, అప్పుడు దేవుడు నిన్ను ఎంత ఎక్కువగా అయినా సరే దీవించగలడు. ఎంత ఎక్కువగా అనంటే ఇంకా దేవుని ఇష్టం అన్నమాట. దేవుని ఇష్టం కొలది, దేవుని శక్తి కొలది, దేవుని గొప్పతనం కొలది దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటారు. అక్కడ ఇంకో మాట కూడా ప్రభు చెప్పారు. దేవునికి వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు అన్నారు. ఏమాట? దేవునికి వేరుగా ఉంటే ఏమీ చేయలేము. నువ్వు దేవునితో ఏకమైపోతే దేవునిని బహుగా హెచ్చిస్తారట. దేవునికి అంటి ముట్టనట్లుగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, దేవునితో నీవు అంటు కట్టబడకపోతే, బలిపీఠం వేరు, కొమ్ములు వేరుగా ఉంటే ఉపయోగము లేదు, ఆశీర్వాదము రాదు. దేవునికి వేరుగా ఉంటే నీ జీవితంలో నువ్వు ఏ విధమైన ఆశీర్వాదమునో పొందలేవు. దేవుని పిల్లలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు మనకు నేర్పించే మొదటి సత్యం ఏమిటంటే, ప్రతి విశ్వాసి దేవునితో ఏకమైపోవాలి. దేవునితో ఏకమైపోవాలి. ఈ ఏకమైపోయిన ఈ క్రమంలో ఏ మనిషి నిన్ను యేసు ప్రభువును వేరు చేయకూడదు. ఏ పరిస్థితి కూడా నిన్ను యేసు ప్రభువును వేరు చేయకూడదు. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో ఏ పరిస్థితి కూడా నిన్ను యేసు ప్రభువును వేరు చేయకూడదు. ఒకవేళ వేరు చేసింది అనుకో, యేసు ప్రభువు నువ్వు వేరయ్యావనుకో, యేసు ప్రభు దూరం అయ్యావనుకో, నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు. దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో ఆగిపోతుంది. అందుకే దేవుని పిల్లలారు ప్రభు ఏం చెప్తున్నారంటే, కొమ్ములను తీసుకొచ్చి బలిపీఠముతో జత చేయాలి, ఏకం చేసేయాలి. ఏమండి? ఇవి రెండింటిని ఏం చేయాలి? ఇప్పుడు ఏకం చేసి ఒకటి చేసేయాలి. ఇవి రెండుకి విడివిడిగా ఉండకూడదు. అప్పుడే బలిపీఠములో, ఆ బలిపీఠము మీద
అర్పించబడిన ఆ దహన బలిలో నుంచి వచ్చేటటువంటి యొక్క ఆ ప్రభావం, ఆ శక్తి, ఆ ఆశీర్వాదము ఈ కొమ్ముల ద్వారా 4 దిక్కులకు విస్తరిస్తుంది. అప్పుడు ప్రజలు బహుగా ఆశీర్వదించబడగలుగుతారు. సో దేవుని పిల్లలారా, ప్రభు నేర్పించే మొదటి సత్యం ఏమిటనంటే, కొమ్ములు బలిపీఠముతో ఏకము చేయబడాలి, వేరుగా ఉండకూడదు. వేరుగా ఉంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము సఫలము కాదు. ఒక మనిషి రక్షణ కొరకు, ఒక మనిషి మారు మనసు కొరకు, ఒక మనిషిని విమోచించుట కోసం దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో ఆ ప్రణాళిక, బలిపీఠం వేరుగా కొమ్ములు వేరుగా ఉంటే దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఇవి రెండు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందనంటే దేవుని యొక్క ప్రతి ప్రణాళిక ప్రజలకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అందుకే దినాన్ని ప్రభు నేర్పిస్తున్నారు, దేవుని పిల్లలారా, మనము యేసు ప్రభు ఏకమై ఉండాలి తప్ప వేరువేరుగా ఉండకూడదు. తండ్రి, మనం ఎలాగ ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండాలి. మనం ఎలా ఉండాలట చెప్పండి, ఎలా ఉండాలి? ఏకం. ఎవరితో ఏకమవ్వాలి? యేసు ప్రభుతో ఏకమైపోవాలి. యేసు ప్రభుతో నువ్వు ఏకమైపోయావు అనుకో, అప్పుడు యేసు ప్రభు యొక్క ఆలోచన, యేసు ప్రభు యొక్క ప్రణాళిక, యేసు ప్రభు యొక్క ఉద్దేశం, యేసు ప్రభు యొక్క అభిషేకం, యేసు ప్రభు యొక్క ప్రభావం నీలో నుంచే ఆ అనేక మంది మనుషుల మీదకు ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు నీ ద్వారా అనేకులు రక్షణలోనికి రాగలుగుతారు, అనేకులకు దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతారు. ఇది మొదటి విషయం. రెండవ సత్యం, నిర్గమకాండం 27వ అధ్యాయం 2వ వచనంలో, ఆ మొదటి వచనంలో కూడా బలిపీఠమును దేవుడు కట్టమన్నప్పుడు బలిపీఠమును ఎలా కట్టాలంటే ఏమండి, అది చచ్చౌకముగా ఉండవలెను అన్నాడు. బలిపీఠము చచ్చౌకముగా ఉండాలి అంటే దాని పొడవు, దాని వెడల్పు సమాంతరముగా ఉండాలి అని చెప్పారు. 5 మూరల పొడవు, 5 మూరలు వెడల్పు అని చెప్పారు. బలిపీఠము తయారు చేసినప్పుడు దాని పొడవు 5 మూరలు, దాని వెడల్పు 5, అంటే ఎటువైపు చూసినా ఎలా ఉండాలి? అది సమాంతరంగా ఉండాలి. సమాంతరంగా. ఇప్పుడు సమాంతరంగా ఉన్నటువంటి ఆ బలిపీఠం 4 మూలల 4 కొమ్ములను నీవు తయారు చేయాలి. ఈ కొమ్ములు కూడా చచ్చౌకముగా ఉండాలి, అంటే సమాంతరముగా ఉండాలి. ఆ కొమ్ముల యొక్క ఎత్తు, ఆ కొమ్ముల యొక్క మందము అంతా కూడా ఒకే విధముగా ఉండాలి. 4 కొమ్ములను కూడా ఏకముగా చెయ్యాలి, ఒకే విధంగా. ఎక్కడ చిన్నది కూడా తేడా అనేది కనబడకూడదు. 4 కొమ్ములు సమాంతరంగా ఉండాలి. దాని ఎత్తు, దాని పొడవు, దాని వెడల్పు, దాని చుట్టూ కొలత ఏమండి, ఒకటి లావుగా, ఒకటి సన్నముగా, ఒకటి ఎత్తుగా, ఒకటి పొట్టిగా ఉండటానికి వీలు లేదు. 4 కొమ్ములు ఎలా ఉండాలట? సమానముగా అమర్చబడాలి. దేవుని పిల్లలారా, దాని 4 వైపులా ఏ కొమ్మును చూసినా ప్రతి కొమ్ము సమానముగానే కనబడాలి. దాని అర్థం ఏంటి అనంటే, దాని అర్థం ఏమిటి అనంటే, ఆ బలిపీఠము మీద జరిగిన బలి అర్పణ, యేసుక్రీస్తు యొక్క బలి అర్పణలో నుండి వచ్చినటువంటి ఆ ప్రభావము 4 మూలల వ్యాపించినప్పుడు ఆ ప్రభావము నలువైపులా ఉన్న ప్రజలకు సమానముగానే యేసుక్రీస్తు యొక్క ప్రభావము అందించబడాలి. ఇంకా మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు ఎవరు కాదట? పక్షపాతి కాడు. పక్షపాతి అంటే నన్ను ఒకలాగా ప్రేమించడం, నిన్ను ఒకలాగా ప్రేమించడం, అది పక్షపాతి అంటే. కానీ దేవుడట పక్షపాతి కాడు. అందరినీ
సమానముగా ప్రేమించేవాడు. అందరినీ ప్రేమించేవాడే, అనుమానం లేదు. కానీ అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడు? ఒకే రీతిగా సమానంగా ప్రేమిస్తున్నాడు. సేవకుడిగా నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో విశ్వాసిగా నిన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి మనలను ఎలా ప్రేమిస్తున్నాడో దేవునికి దూరంగా ఉండేవారిని కూడా దేవుడు అలాగుననే ప్రేమిస్తున్నాడు. దేవుని దగ్గర పక్షపాతమునకు అవకాశము లేదు. దేవుని పిల్లలారా, 4 కొమ్ములు ఎలా ఉండాలట? సమాంతరంగా. కొమ్ము యేసు ప్రభుకు సాదృశ్యం. 4 కొమ్ములు సమాంతరంగా ఉన్న, అంటే నలుదిక్కులా ఉన్న ప్రజలను దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు? సమానముగా ప్రేమిస్తున్నాడు. వారు ఏ భాష మాట్లాడేవారైనా, వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ రంగు వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, వాళ్ళ జీవన విధానం ఏదైనా సరే కావచ్చు, యేసు ప్రభు మనుషులందరినీ సమానముగానే ప్రేమిస్తున్నాడు. చెప్పండి గట్టిగా. 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో నుంచి, వారు ఏ కులమైనా ఏ జాతి వారైనా సరే కావచ్చు, ప్రతి జనములో నుంచి మనుషులను దేవుడు అంగీకరిస్తున్నాడు. 36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు అందరికీ దేవుడు. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి. కులాలు మతాలు మనుషులు పెట్టుకున్నారు, దేవుడు పెట్టింది కాదు. కులాలు మతాలు దేవుడు పెట్టింది కాదు. భాషలు దేవుడు పెట్టిందే, భాషలు దేవుడు పెట్టిందే. కులాలు మతాలు దేవుడు పెట్టింది కాదు. దేవుని పిల్లలారా, అన్ని కులాల వారిని ప్రేమిస్తున్నాడు, అన్ని మతాల వారిని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు అందరికీ ప్రభువు. అందులో ఏ విధమైన అనుమానమో లేదు. దేవునిలో పక్షపాతం లేదు. ఆయన అందరినీ సమానముగా ప్రేమిస్తున్నాడు. 145వ కీర్తన 10వ వచనంలో అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు ఎలాంటి వాడట? అందరికీ ఉపకారి. అందరికీ అంటే ఏమన్నా? అందరికీ అంటే అర్థం ఏంటి? లోకములో ఉన్న మనుషులందరూ ఇంకా అందరికీ ఉపకారే. యేసు ప్రభు అందరికీ మేలు చేసేవాడే. నాకు మేలు చేస్తున్నాడు, నీకు మేలు చేస్తున్నాడు. ప్రభు నమ్ముకున్న వారికి చేస్తున్నాడు, నమ్ముకోలేని వారికి చేస్తున్నాడు. ప్రభు అంటారు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద దేవుడు వర్షము సమానంగా కురిపిస్తున్నాడట. వర్షము నీతిమంతుల మీద ఎక్కువ కురిపించి, అనీతిమంతులు, నీతి లేని వాళ్ళకి తక్కువ కురిపించి ఏమేం చేయట్లే, అందరికీ సమానంగా వర్షం కురిపిస్తున్నాడట. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవుని వైపు నుంచి ఏ విధమైనటువంటి భేదమో పక్షపాతమో లేదు. దేవునికి అందరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానే కాదు. దేవునికి అందరూ సమానం. అందరికీ ఉపకారైనా, ఎవరికైనా మేలు చేస్తాడు. ఆయన సహాయము కోరు ప్రతి ఒక్కరికి యేసు ప్రభు మేలు చేస్తాడు. నువ్వు ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడు, ఆయన పాదాల దగ్గర కూర్చో. నీకు మేలు కావాలనంటే నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ఆయన అడగాలి, బ్రతిమలాడుకోవాలి, ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. ఇవేమి నువ్వు చేయకుండా యేసు ప్రభు నాకు మేలు చేయడం లేదండి, యేసు ప్రభు నాకు మేలు చేయడం లేదండి అని బాధపడుతూ ఉంటావు. నీవు చెయ్యవలసింది నువ్వు చెయ్యాలి. నువ్వు చేసే దాంట్లో లోపం ఉండకూడదు. ప్రభు అంటారు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అంటారు. మనం చేసే పనులలో ఎలా ఉండాలి? ప్రేమ కనబడాలి, లోపం ఉండకూడదు. దేవుని కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని రాయబడ్డది. ఎవరైనా సరే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. రెండవది, దేవుని పనిని అశ్రద్ధ చేయువాడును శాపగ్రస్తుడు. దేవుని పనిని
దేవుని కార్యములను, దేవుని సన్నిధిని మనము అశ్రద్ధ చేయకూడదు, అశ్రద్ధగాను చేయకూడదు. దేవుని పిల్లలారా, మన జీవితాల్లో శ్రద్ధ కనబడాలి, ఆసక్తి కనబడాలి. దేవుని మీద ఏముండాలి? దేవుని పని మీద ఏముండాలి? దేవుని కార్యాల మీద, దేవుని సన్నిధి మీద, దేవుని వాక్యం మీద, ప్రార్థనల మీద ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. నీ దగ్గర ఆసక్తి లేకపోతే ప్రభు ఎలా నీ జీవితంలో మేలు చేస్తారు? సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం నుంచి దేవదూతని భూమి మీదకి పంపించేశారట, సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తే. కనుక దేవుని పిల్లలారా, దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేసేవాడే. నువ్వు మేలు పొందుకోవడం ఆయన పాదాల దగ్గర కూర్చో, బ్రతిమలాడు, కన్నీరు కాచో, ఆసక్తితో శ్రద్ధగా దేవుని వెతుకు, దేవుని ప్రార్థించే. ఖచ్చితంగా ప్రభు నీకు ఉపకారిగా ఉన్నాడు. అపొస్తలుల కార్యంలో రాయబడి ఉంటుంది, 17వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అని రాయబడ్డది. అంటే దేవుడు మనకి అందరికీ ఎలా ఉన్నాడు? దగ్గరగా, సమీపంగా. ఎంతమందికి దగ్గరగా ఉన్నాడు? ఇప్పుడు ఎంతమంది దగ్గరగా ఉన్నాడా? అందరికీ దగ్గరగా ఉన్నవాడే. దేవుళ్ళ పక్షపాతం లేదు. దేవుడు అందరిని అంగీకరిస్తున్నాడు. ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ మేలు చేసే దేవుడు, ఆయన అందరికీ సమీపముగా ఉన్న దేవుడు. నిన్ను దూరం పెట్టేవాడు కాదండి. ఒకరిని దగ్గర చేర్చుకుని కొంతమందిని దూరం పెట్టడం, ఇది దేవుని దగ్గర లేదు. దేవుడు అందరికీ సమీపముగానే ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఆలోచించుకోవాలి. దేవునికి నువ్వెంత సమీపముగా ఉన్నావో నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడైతే నీకు సమీపంగానే ఉన్నాడు, మరి నువ్వెలాగున్నావు? దేవుడు మనకి అందరికీ సమీపముగానే ఉన్నాడు. ఈరోజు మనం దేవునికి సమీపముగా ఉన్నామా? ఎంత సమీపముగా ఉన్నాం? లేదా దేవునికి ఎంత దూరంగా మనం ఉంటున్నాం? ఏ రకమైన పరిస్థితి నిన్ను దేవునికి దూరం చేస్తుంది? ఏ రకమైన పరిస్థితి నిన్ను దేవుని మందిరానికి దూరం చేస్తుంది? ఏ రకమైన పరిస్థితి నిన్ను దేవునితో సహవాసానికి దూరం చేస్తుందో నిన్ను పరీక్షించుకుని, ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని నువ్వు సరిచేసుకుని మళ్ళీ నువ్వేమవ్వాలనంటే దేవునికి దగ్గరగా నువ్వు వచ్చేయాలి. దేవునికి దగ్గరగా నువ్వు వచ్చేయాలి. అది నీకు ఆశీర్వాదం. దేవుడు నీకు దగ్గరగా ఉండేవాడే తప్ప నీకు దూరంగా ఉండేవాడు కాదు, నిన్ను దూరం పెట్టేవాడు కూడా కాదు. ఆ క్రింద అంటాడు 28వ వచనంలో, 28వ వచనంలో దేవుని పిల్లల చదవండి. అంతటా అందరూ ఆ జ్ఞానకాలను చూచి చూన్నట్టుగా దేవుడు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుని మహిమ చెప్పండి. మారు మనసు పొందాలి. ఎంతమంది పొందాలి? అందరూ మారు మనసు పొందాలి. మన చుట్టూ ఉన్నవారు, మన ఫ్రెండ్స్లో కానీ, బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానీ అందరూ మారు మనసు పొందాలని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. బ్రతిమలాటం లేదు, రిక్వెస్ట్ చేయటం లేదు, నువ్వు ప్రయత్నం చేయని దేవుడిని అనటం లేదు. ఏమన్నాడైనా ఆజ్ఞాపిస్తున్నాడట. అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కరూ కూడా మారు మనసు పొందకుండా ఉండకూడదు, మిగిలి ఉండకూడదు. దాని కొరకు నీ వంతు ప్రయత్నమో ఎప్పుడు నువ్వు చేస్తూనే ఉండాలి. నీ ఇంట్లో వారు కానీ, నీ చుట్టూ ఉన్నవారు కానీ మారు మనసు పొందే వరకు నీ వంతు ప్రయత్నము నీవు చేయుచునే ఉండాలి. అనుమానమే లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం అనుకుంటాను. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసునున్నాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఎంతమంది కొరకు చచ్చిపోయాడు యేసుప్రభు? అమ్మ, యేసుప్రభు ఎంతమంది కొరకు చచ్చిపోయాడా?
అందరి కొరకు చనిపోయాడు. ఇక్కడ కూర్చున్న మన కోసమే కాదు సుమా, యేసు ప్రభు అందరి కొరకు చనిపోయాడు. అందరి కొరకు చనిపోయాడు. అందుకే అందరూ మారు మనసు పొందాలన్నాడు, అందరూ రక్షణ పొందాలి అని చెప్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలట. ఏం పొందాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా నువ్వు యేసు ప్రభువును ఆరాధించే వ్యక్తివైతే ఆ ఆరాధన వల్ల నీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఎలాగ ఆరాధించాలి ప్రభుని? ప్రభుని మనం ఆరాధించేటప్పుడు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి. అలాంటి అనుభవముతో మనము యేసు ప్రభువును ఆరాధించాలి. అప్పుడే మనము యేసు ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతాం. మన దగ్గర మారు మనసు లేదనుకో, మనం యేసు ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించలేం. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, ఆ బలిపీఠము యొక్క కొమ్ములు చచ్చౌకముగా ఉండాలి. 4 కొమ్ములు 4 వైపులా సమాంతరంగా ఉండాలి. దాని ఎత్తు, దాని వెడల్పు, దాని పొడవు, దాని యొక్క చుట్టూ కొలత ఎలా ఉండాలట? సమానముగా. దాని అర్థం ఏంటి అనంటే, నలువైపులా ఉన్న ప్రజలను దేవుడు సమానముగా ప్రేమించుచున్నాడు. అందరిని సమానంగా చూస్తున్నాడు, అందరిని సమానంగానే పట్టించుకున్నాడు, అందరికీ సమానమైన ఈవులు ఇస్తూ ఉన్నాడు, అందరికీ సమానముగానే ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడు. అయితే పొందుకోవటంలోనే వ్యత్యాసం ఉంటుంది, దేవుని వైపు నుంచి వ్యత్యాసం లేదు. ఉన్న వ్యత్యాసం అంతా ఎక్కడి నుంచి అయ్యానంటే మన వైపు నుంచే వ్యత్యాసం. మనం పొందుకోవటంలోనే ఆ వ్యత్యాసం కనబడి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన తప్పును కప్పుపుచ్చుకుంటున్నాం, ఆ తప్పును తీసుకెళ్ళి యేసు ప్రభు మీద నెట్టేస్తున్నాం. మన తప్పును మనం సరిచేసుకోగలిగితే, మన తప్పును మనము చెప్పండి సరిచేసుకోగలిగితే ఖచ్చితంగా ఏమవుతాం? మనం మేలు పొందుకుంటాం. ఏమవుతాం చెప్పండి? మేలు పొందుకుంటాం. అందులో అనుమానం లేనే లేదు. తప్పు మన దగ్గర ఉంటుంది, మన తప్పును మనం సరిచేసుకోవడానికి ఇష్టపడతలేదు. ఆ తప్పును తీసుకెళ్ళి దేవుడి మీద పెట్టేస్తున్నాం, దేవుడి మీద నిందలేస్తున్నాం, దేవుడి మీద నిందలేస్తున్నాం. దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకు ఎందుకు చేయడం లేదు? దేవుడు అందరికీ ఉపకారి. నీ పక్క వాళ్ళకి ఉపకారం చేసిన దేవుడు నీకెందుకు చేయటం లేదు? నీకెందుకు చేయటం లేదు? ఎప్పుడు ఆలోచించావా? నేను ఎందుకు మేలు పొందలేకపోతున్నాను? దేవుడు అందరికీ ఉపకారి అయినప్పుడు నేను ఎందుకు దేవుడి ద్వారా మేలు పొందుకోలేకపోతున్నాను అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచిస్తే ఎక్కడ తప్పు జరుగుతుందో నీకు అర్థమవుతుంది. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, 4 కొమ్ములు సమాంతరంగానే ఉన్నాయి. నువ్వు ఏ మూలనున్నా సరే దేవుడు నిన్ను ప్రేమించుటలో కానీ, నీకు మేలు చేయటంలో కానీ, నీకు సమీపముగా ఉండుటలో కానీ, నీ కొరకు రక్తం కాచుటలో కానీ ఏ విధమైన తేడా వ్యత్యాసమో దేవుడు చూపుటలేదు. బైబిల్లో చెప్తూ ఉంది, దేవుని బిడ్డలారా, తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. చెప్పండి గట్టిగా, దేవుడు ఎక్కడున్నవాడు? సమీపముగా ఉన్నాడు. ఎవరు చూస్తారు ఆయన్ని? ఏమండి, దేవుడు అందరికీ సమీపముగా ఉన్నవాడే. ఎవరు చూడగలుగుతారు ఆయన అంటే ఎవరైతే నిజముగా దేవునికి మొర్ర పెట్టగలిగిన, కన్నీటితో దుఃఖముతో భారముతో ప్రార్థించగలిగిన ఆ ప్రార్థన ఆత్మని ఎవరైతే కలుగుంటారో వారు మాత్రమే దేవునికి సమీపముగా ఉన్నాడు, దేవుని ప్రక్కన ఉన్నాడు అని చూడగలుగుతారు. నీ దగ్గర ప్రార్థనాత్మ లేదు, నీ దగ్గర ప్రార్థనాత్మ లేదు, ప్రార్థన భారము లేదు నీ దగ్గర, మరి దేవునికి సమీపముగా ఉన్నాడో లేదో నీకు ఎలా కనబడతాడో, నువ్వెలా చూడగలుగుతావు? కనుక దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చెప్తుంది. రెండవ మాట, కొమ్ముల నుండి మనం నేర్చుకునే మొదటి మాట ఏమిటనంటే యేసు ప్రభు మనము ఏకమై ఉండాలి. యేసు ప్రభు వేరు, నీవు వేరు అన్నట్లుగా ఉండకూడదు. యేసు ప్రభు నీవు ఒక్కటే. నిన్ను చూసినప్పుడు నీలో యేసు ప్రభు యొక్క స్వరూపము కనబడగలగాలి. అది మొదటి సత్యం. ఇక రెండవ సత్యం ఏమిటంటే యేసు ప్రభు అందరినీ సమానముగా ప్రేమించుచున్నాడు. అందరికీ దేవుడు ఆయన, అందరికీ మేలు చేసేవాడు,
అందరికీ ఉపకారి, అందరికీ సమీపముగా ఉన్నవాడు, అందరి కొరకు రక్తం కార్చాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు అందరికీ సమానముగా ఉన్నవాడే, అందరినీ సమానముగా ప్రేమిస్తున్న దేవుడైన. మూడవ సత్యం నేర్చుకుందాం. బలిపీఠము యొక్క కొమ్ముల్లో నుంచి మూడవ సత్యం ఏమిటనంటే, బలిపీఠము యొక్క కొమ్ములు తుమ్మకర్రతో చేయవలెను. దేంతో చేయాలి? తుమ్మకర్రతో చేయాలి. బలిపీఠమును తుమ్మకర్రతో చేయాలి. బలిపీఠము యొక్క కొమ్ములు కూడా దేంతో చేయాలట? తుమ్మకర్రతో చేయాలి. బైబిల్లో చాలా గొప్ప గొప్ప వృక్షాల గురించి రాయబడ్డది. బైబిల్లో దేవదారు వృక్షములు, చందనపు వృక్షములు, సరళపు మ్రానులు, ఇలాంటి గొప్ప గొప్ప వృక్షాలు బైబిల్లో రాయబడ్డది. ఇప్పుడు లేవు. ఇప్పుడు సాధారణంగా అవి ఎక్కడ కూడా కనబడటం లేదు. ఆ దినాలలో సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు, ఇలా రాజులు పరిపాలించారే. ఆ దినాలలో వారు ఇల్లు కట్టాలన్నా, దేవుని మందిరం కట్టాలన్నా, ఏదైనా ఆ వస్తువులు తయారు చేయాలన్నా, ఆ దినాల్లో రాజులు, ఆ దినాల్లో దేవదారు వృక్షాలు, చందనపు వృక్షాలు, సరళపు మ్రానులు, వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. వాటిని నరకడానికి వేల కొలది పని మనుషులు పెట్టేవారట. 70,000 80,000 మనుషులు పెట్టేవారట. 80,000 మంది మనుషులు ఒకేసారి ఆ చందనపు మ్రాలు, సరళపు మ్రానులు, దేవదారు ఆ చెట్లు నరుకుతూ ఉంటే ఏమండి, ఎన్ని చెట్లను భూమి మీదకి నిలబడతాయి? కనుక ఆ దినాల్లోని ఇవన్నీ కూడా అంతరించిపోయాయి. కానీ గుర్తుపెట్టుకుందాం, దేవదారు వృక్షాలు, సరళపు వృక్షాలు, చందనపు వృక్షాలు ఈ భూమి మీద జీవించుచున్న కాలములోనే తుమ్మకర్ర కూడా ఈ భూమి మీద జీవించేది. కానీ ప్రభు ఏమన్నారంటే, బలిపీఠమును కట్టు అని చెప్పినప్పుడు చందనపు వృక్షాలు, సరళపు వృక్షాలు, దేవదారు వృక్షాలు ఎన్నుకోలేదు దేవుడు. అవి చాలా గొప్ప గొప్ప వృక్షాలు, పేరుగాంచిన వృక్షాలు, అందరూ ఇష్టపడే వృక్షాలు. అవన్నీ కూడా రాజులు ఎక్కువగా ఇష్టపడేవారట. సామాన్య ప్రజలకు అసలు అందుబాటులో ఉండేవే కావటవి. అంత గొప్ప గొప్ప వృక్షాలు భూమి మీద ఉన్న వాటితో బలిపీఠమును కట్టు అని దేవుడు చెప్పలేదు. దేన్ని ఎన్నుకున్నాడు? తుమ్మకర్ర ఎన్నుకున్నాడు. తుమ్మకర్ర ఆ చెట్లతో పోలిస్తే తుమ్మకర్ర ఎన్నిక లేనిది, విలువ లేనిది. తుమ్మకర్ర తృణీకరించబడినది. దేవుని పిల్లలారా, ఒక విలువ లేని, ఎన్నిక లేని, తృణీకరించబడిన ఒక తుమ్మకర్రను దేవుడు ఎన్నుకొని తుమ్మకర్రతో బలిపీఠము చేయన్నాడు. తుమ్మకర్రతో బలిపీఠము కొమ్ములను తయారు చేయమన్నాడు. ఎందుకో తెలుసా? తుమ్మకర్ర మానవ స్వభావమునకు సాదృశ్యం అని చెప్పుకున్నాం. ఈరోజు బైబిల్ చెప్పి ఇంకొక ఆత్మీయ సత్యం ఏమిటనంటే, తుమ్మకర్ర దీనత్వమునకు సాదృశ్యం. ఎవరికి? చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుతాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. దేవుడట ఎలా పుట్టాడట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, అంటే ఏమీ లేనివానిగా చేసుకున్నాడట. మరియు యేసుప్రభట ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా ఏ మరణము? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడు యేసుప్రభట తన్ను తాను తగ్గించుకొనెను. గట్టిగా దేని మనం చెప్పండి. యేసుప్రభు ఏం చేశారు? తన్ను తాను, ఎవరైనా దేవుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు ఏమైపోయాడైనా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒకటి ఇలా చెప్పుకుందాం. దేవుడు ఆ చందనపు మ్రాళ్ళు, సరళపు మ్రాళ్ళు,
దేవదారు మ్రానులను పోలినవాడు. కానీ ఏం చేశాడు ఆయనంటే తుమ్మకర్రగా మారిపోయాడు. తుమ్మకర్ర స్థానంలోనికి తన్ను తాను తగ్గించేసుకున్నాడు. దేవుని పిల్లలారా, ఆయన దేవుడు గొప్పవాడు, విడిచిపెట్టకుండా భాగ్యమైనది. అన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకని ప్రభు అన్నారు, ఆ బలిపీఠపు కొమ్ములు దేనితోనూ తయారు చేయాలి? తుమ్మకర్రతో. తుమ్మకర్ర దేని గుర్తు అని అంటే తగ్గింపు జీవితానికి, విధేయత జీవితానికి గుర్తు. యేసు ప్రభుకు అద్భుతమైన మాట చెప్పారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగ్గిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు దేవుని బలిష్టమైన చేతి క్రింద ఏం కలిగి ఉండాలట? దీన మనస్సు కలిగి ఉండు. గట్టిగా దేవుని మేము చెప్పండి. ఏ మనసు ఉండాలి మనకి? మనకు దీన మనసు ఉండాలి. అందుకనే ప్రభు అన్నారు, తుమ్మకర్రతో బలిపీఠం కట్టు అన్నాడు. తుమ్మకర్ర మానవ జీవితానికి సాదృశ్యం. ప్రతి మనిషి తగ్గింపు జీవితము కలిగి ఉండాలి, విధేయతను కలిగి ఉండాలి. ఈరోజున మనమందరం కూడా దేవదారు వృక్షములతోనూ, సరళపు వృక్షములతోనూ, చందనపు వృక్షాలతో పోల్చుకుంటున్నాం. నేను దేంట్లో తక్కువ అని మనల్ని మనమే హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, దేవుడికట తగ్గింపు జీవితం కలిగిన వారు కావాలి. ఎందుకో తెలుసా? అటువంటి వారిని, ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటారో అటువంటి వారినే దేవుడు హెచ్చిస్తారట. హల్లెలూయా. గమనించండి, ఈ భూమి మీద దేవుడు సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టిలో చందనపు వృక్షాలు ఉన్నాయి, సరళపు వృక్షాలు ఉన్నాయి, దేవదారు వృక్షాలు ఉన్నాయి, తుమ్మకర్రలు ఉన్నాయి. ఈరోజు మన టైం వచ్చేసరికి వీటన్నిటిలో తుమ్మకర్ర ఒకటే కనబడుతుంది. అదవుతుందా? చందన వృక్షాలు లేవు, సరళ వృక్షాలు, దేవదారు వృక్షాలు ఉన్నాయని చదువుకోవడం తప్ప బైబిల్లో మన మొఖాలకి ఎప్పుడు మనం చూడలేదు, అట్లని చూసే అవకాశం కూడా లేదు. ఏమైపోయి గొప్ప గొప్ప వృక్షాలు, గొప్ప గొప్ప వృక్షాలు కనుమరుగైపోయాయి. ఎన్నిక లేని తృణీకరించబడిన ఒక తుమ్మకర్ర నేటికి మన కంటి ముందు కనబడుతూ ఉంది. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే ఎప్పటికీ నువ్వు హెచ్చించబడతా ఉంటావో. నువ్వు హెచ్చించుకునే స్థితిలో ఉంటే కొంతకాలానికి నీవు కనబడకుండా కనుమరుగైపోతావు. గర్విష్ఠుల గర్వమును దేవుడు అణిచివేస్తాడట. డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరు. గొప్పలు చెప్పుకునేవారు ఈ భూమి మీద నిలవలేరు, ఉండలేరండి. దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభు మనకు నేర్పించే 3వ సందేశం ఏంటంటే, మన జీవితాలు తగ్గింపు జీవితంలో విధేయత కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎంతగా నిన్ను నీవు తగ్గించుకోగలిగితే అంతగా ప్రభువు చేత నీవు హెచ్చించబడతావు. దేని మహిమ చెప్పండి. 4వది, చిట్ట చివరిది, 27వ వచనం, నిర్గమకాండం 2వ వచనం. దాని 4 మూలలు దానికి కొమ్ములను చేయవలను, దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను, దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఏం చేయాలట? ఇత్తడి రేకు పొదిగించ. ఇత్తడి రేకు దైవత్వమునకు సాదృశ్యం. యేసుప్రభు ఎవరు అని అంటే, యేసుప్రభు దేవుడు, యేసుప్రభు పరిశుద్ధుడు. పోయిన వారం నేర్చుకున్నాం, దేవుని యొక్క పరిశుద్ధత మనము నేర్చుకున్నాం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. నేను పరిశుద్ధిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి అనలేదు ప్రభు. నేను పరిశుద్ధిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఈ 2 మాటలకు మధ్య ఇంకో పదం పెట్టాడు, గనుక. గనుక అంటే ఏంటి? నేను ఉన్నాను, నీ ఉండు. ఆయన పరిశుద్ధుడు కాకుండా నన్ను నేను పరిశుద్ధంగా ఉండమనలేదు. ఆయన పరిశుద్ధుడిగా ఉండి మనలను పరిశుద్ధులుగా ఉండమన్నాడు. కనుక
మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన పిల్లలముగా మనమును పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని పిల్లలారా, దేవుడి లోకంలోనికి వచ్చినప్పుడు మన స్థానములోనికి మారిపోయి మన స్థానములో ఉండి దేవుడు మనకు బదులు అన్యాయపు తీర్పును పొందాడట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనుపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి. రైట్, దేవుని బిడ్డలా చూడండి, అన్యాయపు తీర్పు పొందినవాడే. ఏ తీర్పు పొందాడు? ఆయన న్యాయవంతుడు, కానీ ఆయన పొందిన తీర్పు అన్యాయపు తీర్పు. పిలాతు ముందు యేసు ప్రభు నిలబడ్డాడు. ఎన్నో రకాలుగా పిలాతు యేసు ప్రభును ప్రశ్నించాడు. అన్ని ప్రశ్నలకు కలిపి పిలాతుకు దొరికిన ఒకే ఒక ఆన్సర్ ఏమిటంటే, యేసు ప్రభులో ఏ నేరమునో నాకు కనబడలేదు. హల్లెలూయా. ఏం కనబడలేదు? ఏ నేరం కనబడలేదు, ఏ తప్పిదం కనబడలేదు. ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. మరి యేసు ప్రభులో ఏ నేరము లేదు అని తెలిసినప్పుడు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? నేరము చేయని వాడిని విడిచిపెట్టాలి. కానీ పిలాతు ఏం చేశాడు? ఏమంటే చదవండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు పిలాతు, ఎందుకు అతడు ఏ చెడు కార్యము చేస్తానని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేస్తారు. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాడు. యేసు ప్రభు ఏ నేరము చేయలేదని పిలాతుకు తెలుసు. అయినా సరే పిలాతు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభును కొరడాలతో కొట్టించాడు. 39 కొరడా దెబ్బలు కొట్టించాడు. ఆ కొరడా దెబ్బలు యేసు ప్రభు శరీరం అంతా ముక్కలు ముక్కలైపోతే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు స్వరూపము సొగస్సును కోల్పోయేటట. గుర్తుపట్టలేని విధముగా యేసు ప్రభు మారిపోయేటట. యేసు ప్రభు ఏ నేరము చేయలేదు అని పిలాతుకు తెలిసినను నేరము చేయని వ్యక్తిని నేరస్తుని స్థానములో ఉంచి స్వరూపము సొగస్సు కోల్పోయే విధముగా కొరడా దెబ్బలు కొట్టించాడు. అక్కడితో విడిచిపెట్టలేదు, యేసు ప్రభుని సిలువ వేయటానికి అప్పగించేశాడు. అన్యాయపు తీర్పు పొందిన వాడే యేసు ప్రభు కొనుపోబడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలారా, నీవు నేను అన్యాయపు జీవితాన్ని జీవించకూడదు అని. నేను మేము చెప్దాం, ఏ జీవితం ఉండకూడదు మన దగ్గర? అన్యాయపు జీవితం ఉండకూడదు. అందుకే దేవుడు అన్యాయపు తీర్పును సైతము సంతోషముగా స్వీకరించాడు. కొరడా దెబ్బలను కూడా ఇష్టముగా అంగీకరించాడు. సిలువను మోయటానికి ఇష్టపడ్డాడు, సిలువ వేయబడటానికి ఇష్టపడ్డాడు, సిలువ పైన ప్రాణము పెట్టుటకుని ఇష్టపడ్డాడు. తనంతట తానే తన ప్రాణమును ఆయన ఇష్టముగా అర్పించాడట. తనంతట తానే ఇష్టపూర్వకంగా తన ప్రాణాలను దేవుడు అర్పించాడట, బలవంతంగా కాదు. ఎందుకో తెలుసా? నీవు నేను అన్యాయస్థులముగా ఉండకూడదు. ఏమైపోయాడు? మనము న్యాయస్థులంగా మారిపోవాలి, పరిశుద్ధులంగా మారిపోవాలి, నీతిమంతులంగా మారిపోవాలి, నిజాయితీ కలిగిన వారిగా మారిపోవాలి, నీతిమంతులముగా మారిపోవాలి. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. లేచి నిలబడదాం. ఒక్క నిమిషం అందరం త్వరగా లేచి నిలబడదాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. మన రెండు చేతులు ప్రభు వైపు చాపుదాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. బలిపీఠపు కొమ్ముల ద్వారా ఈరోజున దేవుడు మనతో మాట్లాడిన సందేశమును బట్టి దేవునితో ఏకమైపోవాలి. దేవుడు మనలందరినీ సమానముగా ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఆ సమానత్వమును కలిగే జీవించాలి.
దీన మనసు కలిగి జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుందాం, పరీక్షించుకుందాం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. నీకు వేరుగా ఉండను ప్రభా, నీకు వేరుగా ఉండనయ్యా, నీకు దూరముగా ఉండనయ్యా, మీతో అంటుగట్టబడతాను ప్రభా. మీ ప్రేమను అర్థం చేసుకుంటాను, మీ సిలువ త్యాగాన్ని అర్థం చేసుకుంటాను ప్రభా. నేనును సమానత్వమును కలిగి జీవిస్తాను ప్రభా. నేనును తగ్గింపు జీవితాన్ని కలిగి జీవిస్తాను ప్రభువా. నేనును పరిశుద్ధత కలిగి జీవిస్తానని ప్రభుతో చెబుదాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, గొప్పవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. బలిపీఠము కొమ్ముల ద్వారా మీరు మాకు నేర్పించిన సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతించిన మమ్మల్ని మేము సరిచేసుకుంటున్నాం. మీరు మాకు నేర్పించిన సందేశం ప్రకారం మేము జీవించుటకు మమ్మల్ని మేము తీర్మానించుకుంటున్నాం. తోడుగా ఉండండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్.